ప్రేమ సాయంకాలం వేరులో ఒకసారి కృతజ్ఞతలు స్తోత్రాలు చూపిస్తున్నాను. ఈ ఉపయోగాలతో కలిసి మిమ్మల్ని స్థుతించేట్టుగా జీవం కలిగినటువంటి రక్షకుడు చూపిస్తూ ఇది నిన్న 5 నిమిషాలు నీకే ఘనత ప్రభావం ఈ సహవాసాన్ని దీవించి ఆశీర్వదించాం. ఈ ఆత్మభూములు చేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండు
చీకటి నుండి వెలుగులోకి నన్ను పిలిచిన తేజోమయ. చీకటి నుండి వెలుగులోకి నన్ను పిలిచిన తేజోమయ. రాజవంశంలో యాజకత్వం చేసేదను. రాజవంశంలో యాజకత్వం చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా. ఇదిగో నా స్థితుల సింహాసనం. కృపామయుడా నీలో పిలిచి ఆత్మఫలము ఫలించుట కొరకై. నీలో పిలిచి ఆత్మఫలము ఫలించుట కొరకై. నాపైన ముందుగా ఆత్మవర్షము కుమ్మరించు. నాపైన ముందుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోనా
క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ప్రభువు యొక్క మీకు శుభములు. దేవుని దేవుని మహాత్మను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క సన్నిధానంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించేటువంటి ధన్యత దేవుడు. అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమయంలో మాటలను దేవుని యొక్క వాక్యం నుండి మనము నేర్చుకున్నది సామెతల గ్రంథము 8వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు అందరూ కలిసి ఆ మాటలను చదువుదాం. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారం ఆశపడక తెలివి నుండి. జ్ఞానము నిత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. జ్ఞానము నేను చాతుర్యము నాకు వాసంగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకుంటా నా చేత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట. చెడుతనము సమయించుకుంటే గర్వము, అహంకారం, దుర్మార్గము, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. దేవుడు ఈ వాక్యం అందరికీ దీవించుగాక. ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి, దేవునికి వందనాలు. ఈ సమయంలో 10 నిమిషాలు మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభుత్వం మీ ఆత్మతో నింపండి. ముఖ్యంగా నిష్ప్రయోజకులైన మీ దాసులైనటువంటి నన్ను విశ్వాసపరచుకొని మీ ఆత్మతో నింపండి. వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, చదవబడినటువంటి ఈ సామెతల గ్రంథము 8వ అధ్యాయం 30 నుంచి 13 వచ్చిన చాలా క్లుప్తంగా మనము ఈ మాటలను ధ్యానం చేద్దాం. దేవుని మార్గమును అనుసరించువాడు ధన్యుడు. దేవుని మార్గములను అనుసరించువాడు ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. దేవుని మార్గమును అనుసరించాలి అని అంటే ఈ అధ్యాయం మనం చెబుతున్నటువంటి అంశం దేవుని మార్గమును అనుసరించి నడవాలంటే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానము మనం ఎత్తుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా ఆలోచించాలి అనే మనకు దారి చూపించేటువంటి ఒక దిక్సూచి, ఒక మార్గదర్శి. జ్ఞానం అనేటువంటిది మనం ఏం చేయాలి, ఎత్తుకోవాలి, అలాగే ఎలా ఆలోచించాలి అని దారి చూపించేటువంటిది జ్ఞానం. మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మన సహవాసం ఉండాలి, మన సహవాసపు జాబితాలో ఎవరు ఉండాలో ఉండకూడదు నిర్ణయాన్ని తీసుకునేటువంటిది కూడా జ్ఞానమే. కాబట్టి అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు చెప్తున్నాడు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత.
యవనంలో ఉన్న ప్రియ సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, అంటే వారికి మాత్రమే కాదు, కానీ ప్రతి వారికి కూడా జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. అయితే సహవాసం, యవనస్తుల సహవాసం కనుక మీకు అనేకమైనటువంటి సహవాసాలు ఉంటాయి. లోక సంబంధమైనటువంటి సహవాసాలు, అది క్లాస్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, లేదా ఇంటి దగ్గర కావచ్చు, మన పొరుగు వారితో అయినా కావచ్చు. వారితో మనకు ఉన్నటువంటి సంబంధము, సహవాసము సరైనదా కాదా అని మనము ఎలా తెలుసుకోగలుగుతాము అనంటే జ్ఞానంతోనే. ఆ జ్ఞానం అప్పుడప్పుడే ఆ సమయస్ఫూర్తి కలిగినటువంటి మనస్సును కలిగిస్తుంది. మీకు అందరికీ తెలుసు కథ, బాలీవుడ్ కూడా చెప్పుకునేటువంటి కథ ఏమిటి అని అంటే, ముసలి కోతి యొక్క సహవాసం. కోతి ఏమో వండిన చెట్టు మీద ఉంది, ముసలేమో నీటిలో ఉంది. సరే, ముసలి వస్తుంది, దానికి కొన్ని ఫలాలు ఇస్తూ ఉంది, ముసలి తింటూ ఉంది, వెళ్తూ ఉంది, సహవాసం కలిసి వారిద్దరి మధ్య సంబంధము ఏర్పడింది. ఎప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు ఒకసారైనా మా ఇంటికి రాదా అని ముసలి కోతిని అడుగు మనకు తెలుసు. అయితే కోతి ఆలోచన చేసింది, ఇంత పోతే ప్రమాదం ఉందా అనేటువంటి ఆలోచన ఉంది, కానీ ఆచరణ లేదు. కానీ ముసలి పదే పదే అడుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు అంగీకరించింది. అయినా నాకు ఈత రాదు కదా, ఈ నీటిలో నేను రావాలంటే, మీ గృహానికి రావాలంటే నేను రాలేను కదా అంటే, అప్పుడు కుయుక్తితో ఆలోచన చేసేటువంటి ఆ ముసలి, నువ్వు ఎక్కిన వీటి మీద కూర్చొని నిన్ను తీసుకుని వెళ్తా, ఎక్కి కూర్చొని తీసుకుని వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఏమి లేదు, మీ గుండెకాయ మా భార్య కావాలంటే నేను తీసుకెళ్తున్నాను. అప్పుడు వెంటనే ఆ జ్ఞానం, ఆ యొక్క సమయస్ఫూర్తి ఆమెను, ఆ కోతిని రక్షించినట్టుగా మనం చూస్తాం. అయ్యో, నువ్వు ఆ మాట చెప్పుకుంటే నేను ఆ చెట్టుకు తగిలించినటువంటి ఆ గుండెకాయని తీసుకురాకపోయానా అని ఆ కోతిని బట్టి త్వరగా తీసుకుని పని మనం పెట్టించి చెప్పి జరిగి ఒడ్డుకు వచ్చి ఇచ్చోగా ఎవరైనా గుండె దేశం వచ్చేసి చుట్టూ వెళ్ళిస్తారా? ఇక్కడ రెండు విషయాలు, రెండు వైపులు కూడా మనం ఆలోచన చేయవచ్చు. జ్ఞానము అప్పటికప్పుడు కావలసినటువంటి ఆ యొక్క సమయస్ఫూర్తి యొక్క తెలివిని ప్రదర్శించి తన ప్రాణంలో కాపాడుతుంది. ఆ కథలో మనకు నేర్పిస్తున్నటువంటి నీతి ఏంటంటే, ఎవరితో పడితే వారితో సహవాసము చెయ్యకూడదు. ఒకవైపు మనం ముసలిని కూడా ఆలోచన చేయొచ్చు, తెలివితోటి ఏయో మాటలతోటి భుజాన్ని కూర్చొని తీసుకొని పోతుంది, కానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి తెలివి తక్కువతనం కూడా దాని దగ్గర ఉంది. అంటే చేతికి దొరికిందాన్ని కొన్నిసార్లు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. రెండు వైపులు ఆలోచన చేయాలి. అదే దానికి కూడా జ్ఞానం ఉండుంటే, సరే ఇలాంటి విషయాలు నేను చాలా విన్నాను, ఇప్పుడు కాబట్టి ఎవరిని ఒకసారి తెచ్చుకున్నారే, ప్రస్తుతానికి మా ఇంటికి దాన్ని తీసుకోకపోయేదేమో, ఎత్తుకు పై ఎత్తు వేసి ఆలోచన చేసేది. కాబట్టి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది ఇక్కడ చెప్తున్నారంటే, అంటే మీ భవిష్యత్తు జీవితానికి మార్గాన్ని తీసేటువంటిది జ్ఞానం. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో మనం ఉండాలి, మన నిర్ణయం ఏమి
మన జాబితాలో మన సహవాసంలో ఎవరు ఉండకూడదు, ఎవరు ఉండాలో అని నిర్ణయం తీసుకునేటువంటి అటువంటి సమయాన్ని అనుగ్రహించేటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానం లేనప్పుడు ప్రమాదం వాటిల్లుతుంది. అందుకే భక్తుడు అంటున్నటువంటి మాట ఏమంటాడంటే, హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం, హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. చూడండి, 4వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం. 6వ వచనంలో మనం చూస్తే, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. చాలు 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 చాలు. జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? వాడైపోయేటువంటి ప్రమాదం ఉంది, ప్రాణం పోయే ప్రమాదం ఉంది, ప్రవర్తన చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నటువంటి మాట, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. కాబట్టి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఆ సామెతల్లో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానం ఉంటే దేవుని మార్గమును అనుసరించి నడుచుకోవచ్చును. ఆ జ్ఞానం లేకపోతే దేవుని మార్గాన్ని మనము తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది. జ్ఞానం కావాలి, అది చాలా శ్రేష్టమైనది అని ఆయన తెలియపరుస్తూ మాట్లాడుతున్నారు. ఎంత శ్రేష్టమైందంటే, నా ఉపదేశం అంగీకరించుడి అంటే, జ్ఞానం వెండి కంటే ఎన్నుకొనదగినది. జ్ఞానం వెండి కంటే ఎన్నుకొనదగినది. రెండో మాట అంటాడు ఆయన అక్కడే, జ్ఞానం మేలిమి బంగారం కంటే శ్రేష్టమైనది. మూడో విషయం కూడా అక్కడ అంటాడు 11వ వచనంలో, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. 4వ విషయం ఏమంటాడంటే 11వ వచనంలో, విలువ కలిగే సొత్తులేవి దానితో సాటి కావు. నీకు ధనధాన్యములు ఎంత ఉన్నా జ్ఞానానికి సాటి రావు. అంత ప్రాముఖ్యమైనది జ్ఞానం. వెండిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, బంగారాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, ముత్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, ధనధాన్యములు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ జ్ఞానము సంపాదించుకోవడానికి ప్రయత్నం జరగకపోతే దేవుని మార్గంలో నడిచేటటువంటి అవకాశము ఉండదు. కాబట్టి జ్ఞానము అనేటువంటిది బహుశ్రేష్టమైనది. జ్ఞానం అనేటువంటిది బహుశ్రేష్టమైనది. అది మనకు మార్గాలను నిర్దేశించేటువంటి, మన మార్గాలను మనము ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన కలిగించేటువంటిదే జ్ఞానం. మనం ఎంత ప్రయాసం చేసినా, ఎంత కష్టం చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని విధాలుగా మనము కార్యాలు చేస్తున్న దేని కోసం అంటే, వెండి కొరకు, కాళ్ళలో పెట్టుకోవడానికి, వెండి కొంచెం కాళ్ళకి గల్లున చింగున బంగారం అలంకరించుకోవడానికి, ముత్యాలు కూడా రకరకాల డిజైన్లో చేసుకొని మెడలో ఆరంగా వేసుకోవడానికి, డబ్బుతో విచ్చలవిడిగా తిరగటానికి, ఎంజాయ్ చేయటానికి, వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు. కానీ జ్ఞానముకు మానవుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. జ్ఞానం లేనందువల్ల నా జనులు నశించుచూ ఉన్నారు. దేవుని మార్గం అనుసరించి నడుచువారు ధన్యులు. దేవుని మార్గమును అనుసరించి నడుచువారు ధన్యులు. దేవుని మార్గమును అనుసరించి నడవాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే దేవుడిని అనుసరించి
నడవలేము. జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుందంటే వీళ్ళరా అక్కడ మనం 13వ వచనం కూడా చదువుకున్నాం. అందులో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకునుటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకునుటే. అక్కడ ఆ మాట చెబుతూ ఆ 11వ చరణంలో ఆ సామెతలు 13వ సామెతలో ఆయన 4 విషయాలను మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలను అక్కడ ఇంకా అక్కడ కూడా 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జ్ఞానం లేకపోతే ఆయన వారిలో ఏమవుతుందంటే గర్వము, సమస్త కీడులకు మూలము. అంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, గర్వం తలకెక్కినప్పుడు, గర్వం బుర్రలోనికి వచ్చినప్పుడు మాట్లాడే జ్ఞాని అంటే సొలొమోను మహారాజు. గర్వము దేనికంట నాశనముకు ముందు నడుస్తుంది. మనకి మంచి మార్గాలు చూపించేటువంటిది కాదు, గర్వం నాశనానికి నడిపించేటువంటిది. ఒక రాజు నాడు పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి ఒక ఆయన ఒక పట్టణాన్ని కడతాడు. పట్టణాన్ని కట్టి నా తెలివి ఎంత, నాకున్నటువంటి ధనం ఎంత, నా ఆలోచన ఎంత, నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఈ పట్టణాన్ని కట్టగలిగాను అని చెప్పి గర్వపడతాడు. ఏమవుతుందో తెలుసా, రాజు ఒక జంతువు వలె గడ్డి మేయటానికి అడవి పాలవుతాడు. గర్వము రెండో విషయం కూడా అక్కడ తెలియపరుస్తారు. యెహోవా అంటే జ్ఞానం లేకపోవటం వల్ల జరిగేటువంటి దుష్పరిమాణాలు గర్వము, రెండవది అహంకారం, మూడవది దుర్మార్గత, నాలుగవది కుటిలమైన మాటలు. నాకు ఏమంట అసహ్యములు, నాకు అసహ్యములు. ప్రియమైన సహోదరుడా, సాయంకాలం వేళలో దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనం ఈ జ్ఞానము ఎంతో ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. జ్ఞానం లేకపోతే గర్వం ఉంటుంది, మానవ యొక్క జీవితంలో అహంకారం ఉంటుంది, మంచి పనులు చేసేటువంటి ఆలోచన ఉండదు, ఎప్పుడు దుర్మార్గతలు, కుటిలమైనటువంటి మాటలు, వీక్లో ఉన్న మాటలు, కీర్తి ఆలోచనలు, అంటే కడుపులో ఒకటి బయటకు ఒకటి ప్రదర్శించేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అవి ప్రమాదము. వాటినన్నిటి నుండి చేయి పొందాలి అనంటే నువ్వు ముత్యము కంటే, బంగారం కంటే, వెండి కంటే, విస్తారమైనటువంటి ధన రాసుల కంటే శ్రేష్టమైనది జ్ఞానం. ఆ జ్ఞానం సంపాదించుకో. అది ఏం చేస్తుందంటే దేవుని యెహోవా మార్గములను అనుసరించి నడిచేటువంటి ఆ మహా కృప అనుభవిస్తారు. లేకపోతే మనం జ్ఞానం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, జ్ఞానం లేకపోతే యాకోబు పత్రిక చదివయ్యావు మాట, అందులో నీకు జ్ఞానం ఎలా వస్తుందో నేను తెలియపరుస్తాను అని అంటాడు. ఏమిటంటే 1వ అధ్యాయము 5వ వచనం, మీరు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయంట, అతడు ఎవరిని అడగాలంట? దేవుడిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడు. ఆయన ఎవరిని గద్దింపుగా అందరికీ ప్రారంభంగా దయచేయువాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందరికీ ధారాళంగా దయచేయువాడు. అదే మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. దేవుడితో సహవాసం కలిగి ఉండటమే జ్ఞానము. దేవుని వాక్యముతో, దేవుని వాక్యమును అనుదినము ధ్యానించటమే జ్ఞానము. దేవుని వాక్యము హృదయాంతరంలో ఉంచుకోవటమే
జ్ఞానం. ఆ వాక్యం ఎప్పుడైతే మనము అనుసరిస్తామో, ధ్యానిస్తామో, వాటి ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో అదే జ్ఞానము. కాబట్టి ఎప్పుడు కూడా దేవునితో నడవాలి అని అంటే మనము దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయటం అంటే దేవుని యొక్క లేఖనాలను క్షుణ్ణంగా ధ్యానించడమే. ధ్యానించి అవి మన హృదయాంతరంగంలో భద్రపరచుకున్నప్పుడు జ్ఞానము మనకు దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. జ్ఞానము దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సాయంకాలము ప్రియ యవన సహోదరి సహోదరులారా, ప్రభు పేరుతో మీకు శుభములు తెలియపరుస్తూ, జ్ఞానం ఎంత విలువైందంటే అది వెండి కంటే కూడదగినది, అది బంగారం కంటే విలువైనది, ముత్యముల కంటే శ్రేష్టమైనది, రాసుల కంటే ఒక విలువ కలిగినది. ఆ జ్ఞానం మనకు ఉన్నప్పుడు గర్వంగా మనం ప్రవర్తించాలి. అహంకార దృష్టి మనలో ఉండదు. దుర్మార్గపు క్రియలు మనం చేయము. కుటిలమైనటువంటి మాటలు మనము మాట్లాడము. అది లేకపోతే నా జనులు జ్ఞానం లేక నశించుతారు. నశించుకోకుండా ఉండాలంటే జ్ఞానం ప్రాముఖ్యమైనది. అది కూడా మనం దేవుణ్ణి అడిగి పొందుకుంటాము. ఆయన ధారాళంగా ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఎందుకు కలిగి ఉన్నటువంటి జ్ఞానానికి మూలము. జ్ఞానంలో పెరుగుతాము. మన మార్గాలను సరిగా ప్రభుతో కూడా సహవాసంలో నడుచుకుంటూ ముందుకెళ్తాము. భావి భవిష్యత్తు దేవుని యొక్క కృపను పొందుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం మనకందరికీ అనుగ్రహించుగాక. లేచిపోతాం. లేచిపోయి ముగింపు ప్రార్థన. ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో సేవ తీసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, గురువు కలిగిన దేవాలయం వందనాలు. దయగలిగిన రాజానికి కృతజ్ఞతలు. ఈ సాయంకాలం జ్ఞానం యొక్క శ్రేష్టతను మాకు మీరు నేర్పించినందుకే కృతజ్ఞతలు. ప్రభువా, భూలోకంలో ఉన్న వాటికన్నిటికంటే విలువైనది జ్ఞానం. అది మాకు లేని ఎడల మమ్మల్ని అడిగితే ధారాళంగా ఇస్తానన్న దేవుడు. నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్టు ప్రభా అది మాకు అనుగ్రహింపబడుతుంది. అలా మేమందరం నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానం పొందుకొని గర్వమును, అహంకారము, దుష్టత్వము, కుచిలమైనటువంటి మాటలను విసర్జించి మా మార్గాలను మీతో ఎలా నడవాలో మేము నేర్చుకుని మిమ్మల్ని అనుసరించడానికి చూపించమని చిన్న వీళ్ళందరినీ దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చున్న ప్రకారం భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసినది నా మాకు దయచి మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనం క్షమించు. మమ్మల్ని శోధన కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయు ఆశతో నమ్మియున్నాను నీ సత్యవాగ్దానము ఈ మాటి మీద కృమ్మరించుము దేవా. కృమ్మర ప్రేమ వర్షాలు కృమ్మరించుము దేవా. ఆమేన్.